బి అలర్ట్. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై కేసు పెట్టారు వైఎస్ షర్మిల. ఈ కేసు వేగవంతం చేశారు పోలీసులు. ఇంతకీ దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు? ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు ఏ వెబ్సైట్ చూసినా సెలబ్రిటీల మీద గాసిప్స్ ఎక్కువగా ఉంటున్నాయి. ఏ యూట్యూబ్ ఛానల్లో చూసినా ఫలానా సెలబ్రిటీకి ఫలానా వాళ్లతో లింక్ ఉంది, ఇద్దరు ఎక్కడెక్కడికి వెళ్లారు, ఇద్దరు కలిసి ఎక్కడ గడుపుతూ పోలీసులకు చిక్కారు, ఫలానా హీరో కూతురు ఫలానా వాళ్లతో గడిపింది, ఇలాంటి కొన్ని ఊహాగానాలతో కూడిన వార్తలు వస్తుంటాయి. బాలీవుడ్ టు టాలీవుడ్ ఈ గాసిప్సే. కొంతకాలంగా రాజకీయ నాయకులపై కూడా ఇలాంటి వదంతులు వ్యాపిస్తూనే ఉన్నాయి. మహిళా రాజకీయ నాయకులపైనైతే దారుణమైన కామెంట్లు, పోస్టింగులు, వీడియోలను తయారు చేసి మరీ జనాల మీదకు వదులుతుంటారు. తమ వెబ్సైట్ రేటింగ్ కోసం ఇలాంటి పనులు చేసేవాళ్లు చాలా మందే ఉన్నారు. యూట్యూబ్ ఛానళ్లలో మరీ దారుణమైన పరిస్థితులు, లేనిపోని ఊహాగానాలు, కట్టుకథలు, వచ్చిన వార్త రాకుండా పులిహోర కలిపేస్తుంటారు. సంచలనంగా ఉండేలా పేర్లు పెట్టడం, అందులో సత్సు పుచ్చు వార్తలేసే బ్యాచ్లు కూడా హల్చల్ చేశాయి. సినిమా, రాజకీయ నాయకుల ఫోటోలతో తయారైన కొన్ని వీడియోల్లో పలానా వాళ్లకు ఎఫ్ఐఆర్లు ఉన్నట్లు లేనిపోని పుకార్లు పుట్టించేస్తుంటారు. వీటిపై ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవడంతో ఇవి భారీగానే వ్యాపించడం మొదలెట్టాయి. మొదటిసారిగా వైఎస్ షర్మిల ఇలాంటి ప్రచారంపై పోలీసులకు కంప్లైంట్ చేశారు. నటుడు ప్రభాస్ కు షర్మిలకు సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. గత ఎన్నికల కన్నా ముందు నుంచే ఇలాంటి ప్రచారం చేశారు. అప్పుడు కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు షర్మిల. ఓ 4 యూట్యూబ్ ఛానల్స్ షర్మిలపై ఇలాంటి ప్రచారం చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు కూడా. ఆ తర్వాత షర్మిలపై ఈ తరహా ప్రచారం పూర్తిగా ఆగినట్టే కనిపించింది. గతంలో వైఎస్ షర్మిలను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన కొందరు తర్వాత కాలంలో కాస్త వెనక్కు తగ్గినట్లే కనిపించిన తర్వాత మళ్లీ ఊపందుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గుర్తించిన వైఎస్ షర్మిల కొన్ని వెబ్సైట్లు, వాటితో పాటు యూట్యూబ్ ఛానళ్లతో తనను కించపరిచే విధంగా కామెంట్లు చేస్తున్నారని, లేనిపోని సంబంధాలు అంటగడుతున్నారని 2 రోజుల క్రితం నగర పోలీస్ కమిషనర్ కు కంప్లైంట్ చేశారు. తన భర్తతో పాటు ఇతర పార్టీ నాయకులతో కలిసి వెళ్లి ఈ కంప్లైంట్స్ ఇచ్చారు. సిపి వెంటనే ఈ ఫిర్యాదును సైబర్ క్రైమ్ కు పంపించి కేసు నమోదు చేయించారు. గత 6 నెలల నుంచి కొన్ని యూట్యూబ్ ఛానళ్లు పదే తమను కించపరిచేలా పోస్టింగులు పెడుతున్నాయని, కొందరు కావాలనే ట్రోలింగ్ చేస్తున్నారని వాపోతున్నారు వైఎస్ షర్మిల. తమని టార్గెట్ చేస్తూ పోస్టింగులు పెడుతున్న 23 యూట్యూబ్ ఛానళ్ల లింకుల వివరాలను పోలీసులకు అందజేశారు షర్మిల. కొన్ని వెబ్సైట్ల అడ్రస్లను కూడా పోలీసులకు ఇచ్చారు. వీటి ఐపీ అడ్రస్ల కోసం వేట కొనసాగిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే ఈ ఐపీ అడ్రస్ల కోసం ఆయా సోషల్ మీడియా ప్రతినిధులకు లేఖలు రాశారు. వ్యక్తిగతంగా, కక్షపూరితంగా ఇలాంటి పోస్టింగులు పెట్టేవాళ్లను ఊరికే వదలరాదనంటున్నారు షర్మిల. ఇలాంటి వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రచారాలను సృష్టిస్తున్న వారి మీద, వారి వెనకాల ఉన్న వారి మీద చర్యలు తీసుకోవాలని ఈ రోజు ఇక్కడికి రావటం జరిగింది. షర్మిల ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. టెక్నికల్ టీమును కూడా రంగంలోకి దించారు. సంబంధిత వెబ్సైట్లు, ఛానళ్లకు చెందిన సమాచారం అందిన వెంటనే కేసులో ముందుకు వెళ్తామనంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. 66A కింద కట్టాము. దాంట్లో అప్పుడు దాని అర్థం ఏంటంటే వల్గర్ ఆప్షన్ లేదు, ఓన్లీ డిఫమేటరీ ఉందని. 66A ఐటీ సెక్షన్ అప్పుడు ఉంటుండేది. 2014 అప్పుడు కేసు కట్టడం జరిగింది. కొంతమంది ఒక 3 అరెస్ట్ చేయడం జరిగింది. అప్పట్లో 3-4 URLs ఇచ్చారు. సో అప్పుడు ఆ కేసు 66A సుప్రీంకోర్టు కొట్టేసింది కాబట్టి ఆ కేసు క్లోజ్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఇచ్చిన కంప్లైంట్లో వల్గర్ ఆప్షనిటీ ఉంది కొంచెం, కాబట్టి మనం 67A ఐటీ యాక్ట్ కూడా వేసాము. గతంలో కూడా షర్మిలపై ఇలాంటి ప్రచారాలు కొనసాగాయి. అప్పుడు విచారణ చేసి 3 అరెస్టు చేశామనంటున్నారు పోలీసులు. వాళ్లే తిరిగి షర్మిలపై సోషల్ మీడియాలో దాడికి తెగబడుతున్నారా లేదా అన్నది తేలాల్సిందంటున్నారు పోలీసులు. ఫలానా పార్టీ వాళ్లే
వీళ్ల వెనకుండి ఇదంతా చేస్తున్నారన్న విషయం తమకు తెలియదని, వీటిని ఎక్కడి నుంచి అప్లోడ్ చేస్తారో వాళ్లపై మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని అంటున్నారు. ఇప్పుడు వెనకాల ఎవరు ఉన్నారో అవన్నీ ఉన్నారో తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. ఫస్ట్ అయితే మనం ఒక స్పెషల్ టీం ఫామ్ చేసాము, ఆల్రెడీ యూట్యూబ్ కి గూగుల్ కి అందరికీ రాసాము. ఈ URLs ఉన్నాయన్నీ కూడా మాకు ఇమీడియట్ గా IP నెంబర్, లాగిన్ డీటెయిల్స్ అవన్నీ కావాలని. అది రావడానికి కొంత టైం పడుతుంది. అది వచ్చినాక ఎవరెవరు చేశారో ఎవరెవరు హస్తం ఉందో అప్పుడు తెలుస్తుంది. సెలబ్రిటీలపై కూడా ఎలాంటి ప్రచారాలు వస్తున్నాయని, వీటిని చూసి చూడనట్లుగా వదిలిపెడుతున్నారని, ఎలాంటి వాటిని ఆదిలోనే తుంచివేయాలని అంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఎవరికైనా ఎలాంటి ఇబ్బందులు ఎదురైన వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.